యూనివర్సిటీ పరిస్థితి 2 ఉద్యమాల తర్వాత బందెల దొడ్డిలా అయింది. ఒక పద్ధతి, నియమము లేదు. ఆ పరిస్థితుల్లో దాన్ని బాగు చేయడం అంటే ఎవరి తరం కాదని అర్థమైపోయింది. అందుకే అభిమన్యు జీవితంతో రాజీ పడిపోయాడు. అతను ప్రైవేట్ కాలేజీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆ ఉద్యోగం రావడానికి థామస్ ఎంత కృషి చేశాడో అతనికి బాగా తెలుసు. ఆ అభిమన్యు విప్లవకారి అన్నాడు ప్రిన్సిపాల్. రాడికల్ స్టూడెంట్స్ను రెచ్చగొడుతున్నాడట అన్నాడు మరో అధ్యాపకుడు. అతని అర్హతలు యోగ్యతలు మెచ్చి ఉద్యోగం ఇస్తాం, విద్యార్థులు పాడవుతున్నారు అన్నారు సెలక్షన్ కమిటీ మెంబర్స్. అతని తరపున నేను హామీ ఇస్తున్నాను. అతనికి అవన్నీ తగిలించే పేరు ఒక్క మాటలో చెప్పాలంటే అతనొక మానవతావాది అన్నాడు థామస్. అవన్నీ ఇతరుల ద్వారా విని థామస్కు నమస్కరించాడు. నా స్వార్థంతో చేసిన పని అభిమన్యు. స్వార్థమా? అవును. అవసరమైనప్పుడు చెబుతాను. నా మాటపై నమ్మకం ఉంచి 1 సంవత్సరం మిగతా విషయాలు ఆలోచించకు అభిమన్యు. సరే. సరేనే కాదు, తండ్రి లాంటి వాణ్ణి. మొదట ఊరెళ్ళి పొలాలు కౌలుకిచ్చి రావాలి అన్నాడు థామస్. అలాగే సార్ అన్నాడు చెమర్చిన కళ్ళతో. అతను చిన్న ఇల్లు తీసుకుని అక్కడ వంట పెట్టుకున్నాడు. ఊరు వెళ్ళి తాము ఇల్లు బడి కోసం ఇచ్చి పొలాలు కౌలుకిచ్చాడు. అక్కడ ప్రతి అంగుళంలో తల్లి దర్శనమిచ్చింది. ఆడపిల్లలా ఏడ్చాడు. అందరూ సుశీలమ్మను తలుచుకుని కంటనీరు పెట్టారు. మీ మామ ఆమెని మోసం చేశాడు. ఆమె ఏనాడైనా ఊరు వదిలిందా అన్నారు. మామయ్య! అతని పళ్ళు బిగుసుకున్నాయి. వెంటనే థామస్ ముఖం చిరునవ్వుతో ముందు నిలిచింది. అతను బలవంతంగా కోపం మింగాడు. అతను ఊరు నుండి వచ్చేసరికి థామస్ చీటీ ఉంది. హడావిడిగా వాళ్ళింటికి వెళ్ళాడు. రా అభిమన్యు, నాకు 6 నెలలు టొరంటోలో రిలీజియస్ లెక్చర్స్ ఇవ్వడానికి పంపుతున్నారు. కరుణను కూడా తీసుకువెళతాను. అక్కడ కాస్త కోలుకుంటుంది అన్నాడు. అలాగే సార్, చాలా సంతోషం. కానీ నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతాను అన్నాడు. అప్రయత్నంగా అతని కళ్ళు నీటితో నిండిపోయాయి. ఏ ఏంటిది? అరే లేదు సార్ అన్నాడు. అప్రయత్నంగా థామస్ కళ్ళు కూడా తడయ్యాయి. జాగ్రత్త అభిమన్యు. నేనొచ్చే వరకు నీ డ్యూటీ, నీ పనులు తప్ప ఇతరత్రా ఏం ఆలోచించకు. అలాగే సార్ అన్నాడు. అప్పుడే శరత్ బాబు కూడా వచ్చాడు. అతను ఉద్యోగం చేస్తున్నాడు. మీరంతా చాలా తెలివైన విద్యార్థులు. మధ్యలో చదువు ఆపడం చాలా బాధగా ఉంది అన్నారాయన. మా శశి మరణంతో మా నాన్న మంచం పట్టాడు. సరే, ప్రైవేటుగా చదువుతాను అన్నాడు. దట్ ఈస్ గుడ్ అన్నాడు థామస్. వారి ప్రయాణం సంగతి చెప్పాడు అభిమన్యు. కంగ్రాచ్యులేషన్స్ కరుణ. థ్యాంక్ యూ. కొత్త థ్యాంక్స్ అంటే చాలా అన్నాడు శరత్. ఐఆమ్ సారీ. క్షమించవలయును అను కరుణ అన్నాడు. కరుణ కిలకిలా నవ్వింది. తుర్రున కాఫీ పెట్టడానికి వెళ్ళింది. థామస్ లేచొచ్చి శరత్ను కౌగిలించుకున్నాడు. శరత్, థ్యాంక్ యూ వెరీ మచ్. సంవత్సరం తరువాత నా కరుణ నవ్వింది అన్నాడు. అతని గొంతు పూడుకుపోయింది. అందరూ నూతనోత్సాహంతో కాఫీ తాగారు. 3వ రోజు థామస్ను ప్లేన్ ఎక్కించారు. కరుణ 2 యువకుల చేతులు తీసుకుని ముద్దు పెట్టుకుంది. ఆమె నీలి నీలి కళ్ళల్లో తడికి ఇద్దరూ చలించిపోయారు. ఉత్తరం రాస్తే జవాబిస్తారు కదూ? తప్పక ప్రత్యుత్తరం ఇచ్చేదము. మీరు మాత్రం కాస్త పెద్దదిగా రాయించవలేను అన్నాడు శరత్. యూ నాటీ నవ్విందామె. ఆమె కనిపించినంత వరకు చెయ్యూపారు. విమానాశ్రయం ప్రయాణికుల కంటే పంపించేవారి రద్దీ ఎక్కువగా ఉంది. వారందరినీ చూస్తూ వెనక్కు తిరిగారు. అభిమన్యు గారు, ముఖ్యమైన ఆప్తులే రావాలని రూల్ పెట్టాలి. వాళ్ళెందుకు పెడతారు? దాని మీద ఎంత రాబడి? నేనొక విషయం అడుగుతాను శరత్. కరుణను గురించి నీ అభిప్రాయం ఏమిటి? శరత్ వెంటనే జవాబు ఇవ్వలేకపోయాడు. ఇద్దరూ ఇంటికి బయలుదేరారు. ఎయిర్పోర్ట్లో బస్సు పట్టుకుని వచ్చేసరికి రాత్రి 10 గంటలు దాటింది. తాళం తీస్తూ అభిమన్యు ఆశ్చర్యంగా చూశాడు. తలుపుననుకుని శాంతి కూర్చునుంది. శాంతి ఉలిక్కిపడి లేచింది. ఇంత రాత్రొచ్చావేం? లోపలికి పదండి అంది. లైట్ వేసి ఇద్దరూ లోపలికి వెళ్లారు. ఏం జరిగింది శాంతి? శశి భర్తేనని మధుకృష్ణ విషయం మీ మామతో చెప్పాను. శిరీష పెళ్ళొద్దని మొండికేసింది. దాంతో చిత్తరంజన్ మండిపడి నానా మాటలు అన్నారు. శిరీష పెళ్ళంటే కడుపుమంట అన్నారు. ఎంత చెప్పినా వినలేదు అంది. ఆమె వెళ్ళి మంచినీళ్లు ముంచుకుని తాగింది. తర్వాత దాదాపు నన్ను గెంటినంత పనిచేశాడు. దాంతో నాకు మతిపోయి హాస్టల్కి వచ్చేశాను. ఏం జరిగిందో తెలీదు. వార్డెన్ చాలా గొడవ చేసింది. నేను నిల్చుంటే తప్పు, కూర్చుంటే తప్పు, ఏం చెయ్యాలో తెలియలేదు. ఈరోజు 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చాను. నన్ను నానా మాటలని హాస్టల్లోకి రానివ్వలేదు. నా ప్రవర్తన బాగాలేదట. బోడి ఆవిడ అనగానే అందరూ నమ్ముతారా అన్నాడు శరత్. మీరు కూర్చోండి, భోంచెల్లదనుకుంటాను. అతను లేచి గిన్నెలు వెతికాడు. నాకు ఆకలి లేదండి. బ్రెడ్ ఉంది, కానీ ఎండిపోయింది అన్నాడు అభిమన్యు. మరేం పర్వాలేదు. ఒక చిన్న పొరపాటు.
ఆమె చెప్పలేకపోయింది. ఏం జరిగిందో నిర్భయంగా చెప్పు శాంతి. నీకొచ్చిన ప్రమాదమేం లేదు అన్నాడు అభిమన్యు. మా వార్డెను బాల్య వితంతువు, శాడిస్ట్ మెంటాలిటీ. ఒకనాడు మీరు శశిని అభిమానించానన్నారు చూడండి. అవును. ఆ రోజు మీకు ఫోన్ చేద్దామని ఓ ఉత్తరం రాశాను. రాస్తుండగా ఎవరో పిలిచారు. వెళ్ళొచ్చేసరికి ఉత్తరం లేదు. గాలికి కొట్టుకుపోయిందనుకున్నాను. అది వార్డెన్ చేతుల్లో పడింది. పడితే పడిందిలే. అసలు ఏముంది అందులో? అందులో ఆమె ముఖం ఎర్రగా కందగడ్డలా అయింది. తల వంచుకుంది. ఏదో ప్రేమాయణం, నిష్ఠూరం ఉండొచ్చునని ఇద్దరు యువకులు ఊహించారు. అభిమన్యు లేచి స్టవ్ వెలిగించి టీ చేశాడు. వాళ్ళిద్దరూ టీ తాగారు. ఆమె బ్రెడ్ తింది. మా నాన్నగారికి టెలిగ్రామ్ ఇచ్చాడు అంకుల్. ఆయన వస్తుంటారు ఈ పాటికి. పిన్నికి తెలిసిందంటే నా బ్రతుకు దుర్భరం అవుతుంది. రాణి ఏం చేస్తుందో చూద్దాం అన్నాడు. అభిమన్యు గారు, నాకు చిన్న ఉద్యోగం చూపించండి. ఎట్టి పరిస్థితుల్లో నా చదువు కొనసాగదు అంది. ఒక్క టెరమే కదా. ఇది వరకు మార్చిలో ప్రారంభమైతే మే వరకు అన్ని పబ్లిక్ పరీక్షలు అయిపోయేవి. ఇప్పుడు ఒక సమయము సందర్భం లేదు. ఎంఏ పరీక్షలు నవంబర్లో అంటున్నారు. అటెండెన్స్ లేకపోయినా పరీక్ష రాయొచ్చు అంది. అటెండెన్స్ గురించి కాదు శాంతి గారు. ఉద్యోగం చేస్తూ చదవలేరు అన్నాడు శరత్. శరత్, ఈ రాత్రికి శాంతిని మీ ఇంట్లో ఉంచుదాం అన్నాడు. ముగ్గురు కలిసి శరత్ ఇంటికి వెళ్లారు. ఎప్పుడూ గొప్పగా కబుర్లు చెప్పే శివరావు శవంలా పడుకున్నాడు. ఆ ఇంట్లో చీకటి నాట్యం చేసినట్టు అనిపించింది. బలవంతంగా లేచి అభిమన్యు చెప్పింది విని లోపల వైపు చూసి మళ్ళీ పడుకున్నాడు. జాలిగా చూశాడు. మళ్ళీ రేపు వస్తారుగా. "ఉమ్." అభిమన్యు బుర్ర నిండుగా ఆలోచనలు. శాంతి మనసు తనకు తెలుసు. ఆ అమ్మాయిని తండ్రి నిలదీస్తే, ఆ ఉత్తరం బయటకొస్తే శాంతి ఆ అవమానం భరించగలదా? ఇల్లు చేరినా నిద్రపోలేకపోయాడు. అతను కాస్త చొరవ చేస్తే శశిని దక్కించుకునేవాడు. ఆ చొరవ చేయలేక శశికి దూరం అయ్యాడు. శశి జీవితమే తెల్లవారింది. ప్రగతి సాధించామని సగర్వంగా చెబుతారు. ఏది ప్రగతి? వార్తాపత్రికల్లో ప్రభుత్వ జీతం భత్యం మేసేవారి ఉపన్యాసాల్లో అటు ఇటూ దొర్లాడు. చిత్తరంజన్ గారు చాలా కోపంగా ఉన్నారు. శిరీష తన కూతురు. తన గుణగణాలు వస్తాయనుకున్నాడు. కానీ పిచ్చిది. ఆదర్శాలు వలిస్తోంది. డాడీ చిరాగ్గా చూశాడు. ఈ సంపాదన, ఈ హంగు ఎవరికోసం? తగలేయడానికి. డాడీ, అవును, తగలేస్తాను. నాకెవరూ లేరనుకుంటాను. పుట్టిన ఒక కూతురు చచ్చిపోయిందనుకుంటాను అన్నాడు కోపంగా. ఈ ఆస్తితో ఓ బీదవాణ్ణి పెళ్ళాడి అతనికో జీవనోపాధి కల్పిస్తాను. ఆ వెధవ ఆలోచనలతోనే అభిమన్యుగాన్ని ఇంట్లోకి రానిచ్చాను. వాడేమో కనకపు సింహాసనంబున సునకమన్నట్లు చేశాడు. బావ కిల్లరకం ఇష్టం లేదు. ఇల్లు వాకిలి కావాలి. వెధవ అభిమానం. చూడు సిరి, నువ్వే ఒకనాడు అతని పేరెత్తితే చేస్తానన్నావు. ఇప్పుడు నేను ఆ మాట అంటున్నాను. డాడీ, అయ్యగారు, నరసింహ నారాయణంట వచ్చిండ్రు అన్నాడు బాలు. అయితే పిలువు అన్నాడు. శిరీష లోపలికి వెళ్ళింది. హాలును అనుకున్న గదిలో కూర్చుంది. ఆడు కొలువులో చేరిండు సారు. ఎవరు? చిత్తరంజన్ అడిగాడు. వాడే సారు, ఆ అభిమన్యుగాడు. అంత జోరుగా కొట్టినా సావలేదు. ఆడి పేనం గట్టిది అన్నాడు నారాయణ. మీరంత జాగ్రత్తగా పనిచేస్తున్నారు. ఆ గిరిధర్గాడు ఏమంటాడు? చిత్తరంజన్ వెటకారంగా నిర్లక్ష్యంగా అడిగాడు. 1000 రూపాయలు కావాలట, లేకపోతే మన బండారం బయట పెడతాడంట అన్నాడు నరసింహ. ఏడ్చాడు. వాడు వేలకు వేలు ఏం చేస్తున్నాడు? ఈసారి అతను ఎలక్షన్లో నిలబడతాడట అన్నాడు నారాయణ. చిత్తరంజన్కు ఇంటి దగ్గర అలాంటి విషయాలు మాట్లాడడం ఇష్టం ఉండదు. మీరు ఏదైనా అర్జెంటుగా మాట్లాడాలని ఉంటే ఫోన్ చేయండి, నేనే వస్తాను అన్నాడు. ఫోన్ చేయాలని అనుకున్నాం, కానీ మొన్న మీ అమ్మాయి ఎంగేజ్మెంట్ రోజు ఖర్చు చేసిందంతా హాస్టల్ మెస్లోదని అందరికీ తెలిసిపోయింది. ఏంటి? అవునండి, మంది సొమ్ముతోని అంత షాందాన్ పార్టీ ఇస్తారు అన్నాడు నరసింహ. నరసింహ, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు. మీరంతా బ్రతుకుతోంది మెస్ మీదనే అన్నాడు. ఏంది గట్లంటావు? మేము 10 ఏండ్లు తిన్నా నీ దావతంత అవుతుందయ్యా. ఇప్పుడేమంటారు? మా నాయనకు 100 రూపాయలు పంపాలే. బట్టలు బొత్తిగా చిరిగిపోయాయి ఇద్దరూ అన్నారు. చిత్తరంజన్ విసుగ్గా చెరో 200 ఇచ్చాడు. నారాయణ, మళ్ళెప్పుడు ఇంటికి రావద్దు అన్నాడు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. చిత్తరంజన్ వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. శిరీష్ వచ్చింది. ఆమె ముఖం ఎర్రగా నిప్పు కణికిలా ఉంది. డాడీ, మనకేం తక్కువ? ఏంటి సిరి? మన ఇంట్లో జరిగిన ఎంగేజ్మెంట్ పార్టీకి డబ్బెక్కడది? హాస్టల్ది. విద్యార్థుల పొట్టలు కొట్టి ఈ పార్టీ ఎందుకు? ఈ హోదా ఎందుకు? సిరి, నువ్వు నోరు మూసుకో కసురుకున్నాడు. లేదు డాడీ, మీ ఆస్తికి వారసురాలనైనట్టే మీ పాపపుణ్యాలకు వారసురాలనవుతాను. ఇప్పుడేమంటావు? మీరు చేస్తోంది అన్యాయం అంటాను. నాకు ఈ రక్తం కూడా వద్దు, మనకుంది చాలు అంది. చాలునో కావాలో నాకు తెలుసు. నీకేం తెలుసు? నోరు మూసుకుని పడుండు అన్నాడు లేస్తూ. కూర్చోండి డాడీ, ఈరోజు అటు ఇటో తేలిపోవాలి.
అతడు అపరిమితుడయ్యాడు. తన కూతురికి దెయ్యం పట్టలేదు కదా. ఈజీ గోయింగ్ నవలలు చదువుతూ అన్నీ బోరనే తన కూతురేనా ఎంత ధైర్యంగా ఎదిరిస్తోంది. అభిమన్యు కలిశాడా? ఏం, మరో హత్య ప్రయత్నం చేయిస్తారా డాడీ? సిరి, ఆమె చెంప చెళ్ళుమంది. అతను చరచరా బయటికి వెళ్ళిపోయాడు. శిరీష చెంప తడుముకుంటూ చాలాసేపు నిలబడింది. సిరి, పద్మావతి పిలిచింది. మమ్మీ, తల్లిని వాటేసుకుని బావురుమంది. పద్మావతి కూతురి తల నిమురుతూ ఉండిపోయింది. మమ్మీ, ఈ విషయం నీకు తెలుసా? ఏ విషయం? అదే, నా ఎంగేజ్మెంటు హాస్టల్ బోర్డర్స్ దగ్గర మిగిల్చి తెచ్చిందని. పద్మావతి కూతుర్ని వదిలి కిటికీ దగ్గర నిల్చుంది. సిరి, మనము అనుభవించే ప్రతి వస్తువు న్యాయంగా వచ్చిందా అంటే ఏదీ కాదనే జవాబు వస్తుంది. మమ్మీ, నాకేం తెలియనప్పుడు ప్రపంచమంతా పచ్చగానే కనిపించింది. బీదవారంటే బోర్ అనిపించేది. నిజంగా ఎన్ని కడుపులు మాడితే మనం ఈ స్థితికొచ్చాం. ఒక రకమైన యావగింపు కనిపించింది శిరీష కళ్ళల్లో. నేను ఒక్కొక్కసారి అలాంటి భావనకే లోనయ్యాను సిరి. భారత స్త్రీ భరత సంపాదన అనుభవించడానికే పుట్టింది గాని ఇదేమిటని అడగడానికి పుట్టలేదమ్మా. మనం అడగడం లేదు కాబట్టి అడగవద్దు అంటున్నారు. అడగాలి, ఆరా తీయాలి అంది కోపంగా. కూతురిలో మార్పు ఎలా వచ్చింది? శాంతి సహచర్యం అని తెలుసు. చూడు సిరి, నా తరం దాదాపు అయిపోయింది. నీకో కొడుకో కూతురో పుడితే నేను అమ్మమ్మనవుతాను. ఎదిరించినా లాభం లేదు. దీనికే పోయే కాలం సగం వయసు మళ్ళాక ఇట్లా తయారైంది అంటారు. ఆ ఎదిరింపులు విప్లవం నీ వల్లే రావాలి. తల్లి మాటల్లో ఎన్నో సందేశాలు అన్యాపదేశంగా వినిపించాయి. ఆమె గోడకున్న గౌతమ్ బుద్ధుడి ఫోటోని మార్చి చూసింది. ఆమెకెన్నో అర్థాలు స్ఫురించాయి. చిన్నగా నవ్వుతూ తల్లి దగ్గరగా వచ్చింది. తల్లి మెడకు చేతులు వేసింది. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చరచరా వెళ్ళింది. సిరి, మీ బావకు నువ్వంటే కోపం లేదు. మీ నాన్న పద్ధతులే నచ్చవు అన్న శాంతి మాటలు గుర్తుకొచ్చాయి. ఆమె ఖరీదైన నగలన్నీ తీసి బీరువాలో దాచింది. సుశీలమ్మ రింగులు చేస్తే అవి ఓ మూలకు పడేసింది. ఆ రింగులు తీసుకుంది. శిరీష పెద్ద మనిషి అయినప్పుడు సుశీలమ్మ గద్వాలు చీర తెచ్చింది. లేత నీలం రంగుకు ముదురు నీలం అంచు. అది తీసి కట్టుకుంది. మెల్లగా మేడ దిగింది. అభిమన్యు అభిమాన ధనుడు. మానవత్వం గల మనిషి అనడానికి సాక్ష్యం ఒక్కటే. ఇతరులది తేరగా రావాలని ఆశించాడు. అదే తనకు కావలసింది. చిటపట ఆమె చెవుల్లో ఆ మాటలు చిందులేశాయి. ముసుముసుగా నవ్వుకుంది. బాలు, అమ్మా. బాలు పరిగెత్తుకొచ్చాడు. అభిమన్యు బాబుని ఎక్కడ చూసావురా? వారింట్లోనండి. నాకిల్లు చూపించు అంది. వాడు ఆమె మోపెడు తీసి బయట పెట్టబోయాడు. ఆ వీధిలో శిరీషకు మోపెడ్ రాణి అని పేరుంది. వద్దు బాలు అంది. మీరు చీర కట్టుకోగానే అనుకున్నానులేండి అని నాలుగు కరుచుకున్నాడు. కారు లేదు. చిత్తరంజన్ బయటికి వెళ్ళినట్టున్నాడు. ఆటో రిక్షా అభిమన్యు ఇంటి ముందాగింది. శిరీష దిగి డబ్బులిచ్చింది. తనను చూసి అభిమన్యు ఉక్కిరిబిక్కిరవుతాడు. ఆమె చిరునవ్వుతో ఆ చిన్న పోర్షన్లో అడుగుపెట్టి శిలాప్రతిమలా ఆగిపోయింది. లోపల 10 మందికి పార్టీ జరుగుతోంది. ఒక పక్కన వేసిన 2 కుర్చీల్లో అభిమన్యు, శాంతి కూర్చునున్నారు. వారి మెడల్లో ఎర్ర గులాబీల దండలున్నాయి. శాంతి శిరీషను చూసింది. ఆనందంగా లేచొచ్చి కౌగిలించుకుంది. అబ్బా, నా తరపున ఎవరూ లేరనుకుంటున్నాను, రావే అంది. హలో చిటపట, శాంతి చెప్పిందా? అబ్బా, అచ్చమైన ఆంధ్రుల అమ్మాయిలా స్వచ్ఛమైన తెలుగుతనం ఉట్టిపడుతోంది అన్నాడు అభిమన్యు. ఒక్కసారి దుఃఖం పొంగుకొచ్చింది ఆ క్షణంలో. రావే. శాంతి లాక్కు వెళ్ళింది. శరత్ కుర్చీ తెచ్చివేశాడు. శిరీష్ గారు, మీరు యువతరం ప్రతినిధులు అనిపించారు. మీ బాబులా కాక సహృదయతతో వచ్చారు. తీసుకోండి. స్వీటు హాటు ప్లేటు తెచ్చిచ్చాడు. శుభ సందర్భం. తన స్నేహితురాలు, తను ఏడవకూడదు. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంది శాంతి చేయి నొక్కుతూ. శాంతి నవ్వి ధన్యవాదాలు చెప్పింది. ఇప్పుడు నవ్వుతోంది సిరి. ఇందాక వాళ్ళ బాబు సొమ్ము పోయినట్టు ముఖం పెట్టింది. అభిమన్యు ఫిర్యాదు చేశాడు. మరి కూతురు సొమ్ము కాదా బావా అంది. అమ్మో, ఆడవారంతా ఏకమయ్యారు అన్నాడు భయం నటిస్తూ. ఇంటివారిద్దరూ శరత్, అతని అన్నా వదిన నరేష్, అభిమన్యు తోటి అధ్యాపకులు ఇద్దరున్నారు. నీకెలా తెలిసిందే? శాంతి అడిగింది. నువ్వు చెప్పలేదా? శాంతిని అడిగాడు. అభిమన్యు ఆశ్చర్యంగా చూశాడు. లేదు, కేర్ వాయిస్ ఉంది నవ్వింది శిరీష. ఇప్పుడు అదంతా ఎందుకు? పాటలొస్తే పాడండి అన్నారు. అభిమన్యు, శాంతి దండలు తీసి పక్కన పెట్టారు. పాటలు ఆటలతో సమయం గడిచిందే తెలియలేదు. అందరూ వెళ్ళిపోయారు. అభిమన్యు, ఈ పూట వంట వరపు వద్దు. మా ఇంట్లో మీ భోజనం ఇంటివాళ్ళు ఆహ్వానించారు. వాళ్ళిద్దరూ ఉపాధ్యాయులే. లోన్ తీసి ఇల్లు కట్టుకున్నారు. అందులోని 2 గదులే అభిమన్యుకిచ్చారు.
పెళ్ళై 10 ఏళ్లైనా పిల్లలు లేరు. అభిమన్యుతో చాలా స్నేహంగా ఉంటారు. నేను వస్తాను శాంతి. సెలవిస్తావా బావా? సిరి, థ్యాంక్స్ ఎలా చెప్పాలో తెలియడం లేదు. చిన్నదానివైనా పెద్ద మనసుతో వచ్చావు. నాకున్న బంధువులు మీరే. ఆయన చేసిన ఘనకార్యాలు చెబితే కూతురు నువ్వు నమ్మవు అన్నాడు. నాకు తెలుసు బావా. అవును సిరి. అంకుల్ హాస్టల్ వార్డెన్తో ఏం చెప్పారో నన్ను తీసేశారు. నాన్నొచ్చి నానా మాటలు అన్నారు. ఈ పరిస్థితుల్లో శరత్ అభిమన్యు గారు చెప్పింది చేయడం తప్ప ఏం చేయలేకపోయాను అంది. చాలా మంచి పని చేశావు అంది తనలోని భావాలు దిగమింగుతూ. నాన్న ఊళ్ళోనే ఉన్నారు. ఇప్పుడు వెళ్ళి కనిపిస్తా అంది. నూతన దంపతులిద్దరూ వచ్చి శిరీషను సాగనంపారు. అభిమన్యు వెనుతిరిగిపోతుంటే అలాగే చూస్తూ నిలబడింది. తనెందుకు ఆలస్యం చేసింది? కళ్ళమట నీరొచ్చింది. అమ్మా, ఆటో రిక్షాను పిలవనా అన్నాడు బాలు. "ఉమ్," అంది యాంత్రికంగా. అతను ఆటో రిక్షాను పిలవడం గాని తను ఎక్కడం గాని ఏం గుర్తుకు లేవు. ఆమె ఒక్కటే ఆలోచిస్తోంది. తను కాస్త త్వరగా నిర్ణయం తీసుకుంటే అభిమన్యు దక్కేవాడు. తను అతని గురించి ఎప్పటినుంచో ఆలోచిస్తోంది. అతను మధుకృష్ణ విషయం చెప్పి పంపాక అతనిలోని మంచిని, మానవతను గుర్తించింది. ఆమె ఒక నిట్టూర్పు వదిలింది. ఎక్కడి నుండి రాక? నిప్పులు కురుస్తున్నాయి చిత్తరంజన్ గారి కళ్ళల్లో. అభిమన్యు గారి పెళ్ళయిందయ్య గారు, బాలు చెప్పాడు. ఓహో, నిన్ను ఆహ్వానించాడా? వెటకారం చేశాడు. డాడీ! ఆ కేకకు అతను, ఇంట్లో ఉన్నవారంతా హడలిపోయారు. డాడీ అతను ఆహ్వానించలేదు. ఈ నెత్తురుకూడు, అన్యాయపు సంపాదన వద్దనుకుని అతని జీవితంలో అతని భార్యగా ప్రవేశిద్దామని వెళ్ళాను. అంతా తారుమారైంది డాడీ. మీ కూతురుగా పుట్టాక అదృష్టం నా దగ్గర ఎలా ఉంటుంది? నేను వెళ్ళేసరికి ఆయన శాంతిని పెళ్లి చేసుకున్నాడు అంది. నోరు మూసుకుని వెళ్ళిపో. అదృష్టవంతురాలు కాబట్టే ఆ లోఫర్ పెళ్ళయింది అన్నాడు. ఏంటే ఏంటి? ఆదుర్దాగా వచ్చింది పద్మావతి. అసలు నువ్వు తెలివేనా? వయసొచ్చిన ఆడపిల్ల ఏం చేస్తుంది? ఎక్కడికెళ్తుందని చూసుకోవు. ఏమైందండి? నీ కూతురు అభిగడు కోసం వెళ్ళిందట అన్నాడు ఆవేశంగా. అవునా సిరి? అవును మమ్మీ. కానీ శాంతి అదృష్టవంతురాలు అని చరచరా లోపలికి వెళ్ళింది. భార్యాభర్తలు ప్రత్యర్థుల్లా ఒకరినొకరు చూసుకుంటూ నిల్చున్నారు. మధుకృష్ణ శిరీషల పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది. దాదాపు 5-6 వేల మంది అతిథులొచ్చారు. ముఖ్యమంత్రి గారు వచ్చారు. రాష్ట్ర గవర్నర్ వచ్చారు. నగరంలోని ప్రముఖ సినిమా తారలొచ్చారు. ఒకవైపు వెజిటేరియన్ భోజనం, రెండో వైపు నాన్ వెజిటేరియన్ ఏర్పాటైంది. నాటిక ప్రదర్శన అయింది. పాట కచేరీలు, ఆటలు, అలంకారం కన్ను చెదిరేలా ఉంది. మధుకృష్ణ, మీరాబాయిల అనుబంధం విన్న పద్మావతి తన జాగ్రత్తలో తానుంది. ముడుముళ్ళు పడ్డాక మీరాబాయిని దూరంగా ఉంచాలనే నిర్ణయానికొచ్చింది. హడావిడిగా వాళ్ల పని మనిషి పందిరి దగ్గరకు పోయింది. ఎక్కడికి? పద్మావతి అడిగింది. గదిలో అమ్మగారికి తలనొప్పట, మధుబాబుకి చెప్పమంది అంది. ఒంట్లో బాగలేకపోతే డాక్టర్కి చెప్పాలి, మధుబాబుకి కాదు. కొత్త పెళ్లి కొడుక్కి అలాంటి విషయాలు చెబుతారా అన్నదామె. పని మనిషి అసహనంగా నిలబడింది. బంధువుల్లో డాక్టర్ చదివే అమ్మాయి ఉంటే పిలిచి పని మనిషి వెంట పంపింది పద్మావతి. అబ్బాయి రాలేనన్నాడని చెప్పు అంది. వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ మీరాబాయి నుండి తన కూతుర్ని రక్షించాలంటే మీరాబాయిని తను హర్ట్ చేయాలి, తప్పదు. పద్మావతి ఆలోచనలు పూర్తి కాకముందే మండిపడుతూ మీరాబాయి వచ్చింది. చామియానాలో ఆడపిల్లల మధ్య అపర శ్రీకృష్ణుళ్ళ మధుకృష్ణ చిద్విలాసాలు సాగిస్తున్నాడు. మగవెదవలు అనుకుంది. ఏంటే, ఏంటి నీ పొగరు? మధుబాబును పిలువ అంటే డాక్టర్ని పిలుస్తావా? పని మనిషిని తిట్టింది. మీరా, కోపం ఎందుకమ్మా? స్నేహితుల మధ్య నుండి ఆ అబ్బాయి ఒక్కడో వస్తే బాగోదు. నీ బాధేంటో నాకు చెప్పు చాలా సౌమ్యంగా అడిగింది. మీరాబాయి అవ్వక్కైనట్టు నిలబడింది. తన బాధ ఎలా చెబుతుంది? నీ ఇంట్లో నీ ఆటలు సాగుతున్నాయి. నా ఇంటికి వెళ్ళాక చెబుతాను అనుకుని గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. మధుకృష్ణ, శిరీష లోపలికొచ్చారు. వదిన లేదా? శిరీష ముఖం మాడిపోయింది. లేదు నాయన, పిలిపించమంటావా? పద్మావతి అడిగింది. వద్దు అన్నాడు గిల్టీగా. ఒక్క నిమిషం మధు, ఆమె పిలిచింది. ఏంటాంటీ? ఆమె వెంట గదిలోకి వెళ్ళాడు. ఏం లేదు బాబు, శశి మరణం గురించి రకరకాల పుకార్లు వింటున్నాం. అవన్నీ శిరీష చెవిలో పడడం మంచిది కాదు. శిరీషను తీసుకుని దూరం వెళ్ళిపో. ఆమెకు నీ పట్ల నమ్మకం కలిగించు అంది. ఆంటీ. అవును నాయనా, తెలిసి తెలియక తప్పులు అందరూ చేస్తారు. వాటిని సరిదిద్దుకునేవాడే మనిషి నాయనా. అతను అసహనంగా చూశాడు. మీ ఇద్దరికీ ఈ సాయంత్రం ప్లేన్లో టికెట్ బుక్ అయింది. మొదట మద్రాసు, ఆ తర్వాత మైసూరు, బెంగళూరు తిరిగి రండి అంది పద్మావతి. అది కాదండి వదినకు. చూడు బాబు, మాకు కొడుకులు లేరు. కొడుకువైనా అల్లుడువైనా నువ్వే. నీ క్షేమం మీ వదినకెంత కావాలో మాకు అంతే కావాలి. వివాహం అయ్యాక వదినైనా తల్లైనా నీ భార్య తర్వాతే. ఆ విషయం మర్చిపోకు అంది హెచ్చరికగా. నాకు తెలుసు, కానీ
ఇంకేం అడ్డంకులు పెట్టకు నాయనా, నువ్వెరగవు. మీ పేరు ఎంత పాడైందో. శశి మరణం గురించి రకరకాల వార్తలున్నాయి అంది. అది ఆఖరి అస్త్రం వేయక తప్పలేదు. అతనేం మాట్లాడలేదు. అన్నీ సర్దుంచింది. శిరీష ఒక్క క్షణం వదిలినా అతన్ని మీరాబాయి ఎగరేసుకుపోతుందేమోనన్న తపనతో ఉంది. తన దగ్గరకొస్తాడు, ఊరడిస్తాడు అనుకున్న మధుకృష్ణ ఎంతకీ రాకపోయేసరికి మీరాబాయి తోకతొక్కిన తాచులా బుస్సుమంది. ఆమె భళ్ళున తలుపు తీసుకుని బయటకొచ్చింది. పెళ్ళికొడుకెక్కడా? మండిపడినట్టు అడిగింది. గంగ ఉందక్కడ. గంగకు ఇంట్లో విషయాలన్నీ తెలుసు. పెళ్ళికూతురుతో పైనున్నాడు, పిలవమంటారేటి? అక్కర్లేదు. వెంటనే వెళ్ళిపోయిందని మాత్రం చెప్పు. గట్లనే అంది గంగ. సాయంత్రం అన్నీ తయారయ్యాయి. కార్లలో సామాన్లు పెట్టారు. కావాలనే బొందుజనాన్ని తీసుకుని మధుకృష్ణ ఇంటికి బయలుదేరారు. మధుకృష్ణ శిరీష వెళ్లి తలుపు తట్టారు. వదినా, ఓ వదినా! ఆ పిలుపు కోసమే ఆతృతగా ఎదురు చూస్తున్నట్టు తలుపు తీసింది. మధు అతని గుండెల్లో వాలిపోయి చేయవలసినంత యాగి చేద్దామనుకుంది. కానీ వెంటున్న వారిని చూసి నోట్లో మాట నోట్లోనే మింగేసింది. వదినా, మావయ్య నాకు హనీమూన్కు టికెట్ బుక్ చేశాడు, వస్తావా అన్నాడు. అదేంటి, నాకు తెలియకుండానేనా? ఇందులో తెలుసుకోవడానికే ఉంది. మీ ఇంట్లో మధు తప్పితే మగవారు లేరు కదా అన్నాడు చిత్తరంజన్. అవునవును, ప్లేనుకు టైం అయింది అన్నారెవరో. నాకు తలనొప్పి, నేను రాను అంది మీరాబాయి. పద్మ, నువ్వుండు అమ్మాయి దగ్గర అన్నాడు చిత్తరంజన్. వెళ్ళండి, నాకెవరూ తోడొద్దు అంది మీరాబాయి. ఆమెనెవరూ పట్టించుకోలేదు. అందరూ వెళ్ళి కారులో కూర్చున్నారు. పదండి, నేను సిగ్గుపడాల్సింది పోయి మీరు సిగ్గుపడతారేం అంది మెల్లగా శిరీష. ఆమెకు తల్లి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. అతని చేయి పట్టుకుని ముందుకు నడిపించింది. కళ్ళు ముందు చీకటలముకున్న పాందుడిలా ఒక్కొక్క అడుగే వేస్తూ ముందుకు నడిచాడు. వాళ్ళు వెళ్ళి కారులో కూర్చున్నారు. కారు కదిలింది. శిరీష మనసులో అభిమన్యు శాంతి రాలేదన్న బాధ మెదలసాగింది. నాన్న అవమానం చేసిన మీ ఆశీస్సులు కావాలి బావా అంటూ ఆశగా బాలుతో ఉత్తరం రాసి పంపింది. వాళ్ళు ఏదో కాన్ఫరెన్స్కి వెళ్ళిండ్రట అని వార్త తెచ్చాడు. ఒక్క నిట్టూర్పు వదిలింది. అభిమన్యుకు ఫోన్ చేసి పెళ్లి తప్పించుకోవడానికి మార్గం చెప్పమంది. మీరాబాయిని తిట్టింది. ఆవిడ తిట్టకు సిరి, మన వ్యవస్థను తిట్టు. స్త్రీ పురుషులకు చెరో నీతిని ఏర్పరిచిన సంఘాన్ని తిట్టు అన్నాడు. నిజమే, మీరాబాయిని యావగించుకుంది. ఆస్తికి అంతస్తుకి ఆశపడి ఆమె తల్లిదండ్రులు మరో పెళ్లి చేయలేదు. వాళ్ళని అనాలి. ఇద్దరూ ఎయిర్పోర్ట్లో దిగారు. వాళ్లను సెక్యూరిటీ చెకప్కు వెళ్ళమని ఆదేశం వచ్చింది. అందరి దగ్గర సెలవు తీసుకుని వెళ్లారు. అందరూ చేతులుపుతుండగా ఆదరాబాదరాగా చెకప్ ముగించి ఇద్దరూ ప్లేన్ ఎక్కారు. రాత్రిపూట ఎవరున్నది ఏమైంది తెలీదు. వెళ్ళి కూర్చున్నారు. మీరు మౌనవ్రతం పూనారా? లేదే అన్నాడు కంగారుగా. మరి మాట్లాడరేంటి? ఏం మాట్లాడాలి? పక్కపక్క నవ్వింది శిరీష. మీ వదినతో ఏం మాట్లాడతారు? అతని ముఖం మలినమైంది. ముఖం అనవసరంగా రుమాలతో తుడుచుకున్నాడు. శిరీష మాట్లాడలేదు. ఇద్దరూ మరో గంటలో మద్రాసులో పేరు మోసిన హోటల్లో ఉన్నారు. మధుకృష్ణ గిల్టీగా ఆమెకు దూరం దూరంగా ఉంటున్నాడు. ఆమె అతని బట్టలు తీసి పెట్టింది. స్నానం చేస్తారా? అతను బాత్రూంలోకి వెళ్ళాడు. శిరీష మనసు నిండా మధురమైన ఊహలు ఉకిరిబికిరి చేశాయి. చిరుహాసాలు దరహాసాలు ఏం లేవు. ఎందుకో డల్గా ఉన్నాడు. చూడు సిరి, అభిమన్యుకు పెళ్ళయింది. నీకు ఛాన్స్ లేదు. మీ నాన్నని కొంతైనా తృప్తి మిగిల్చుకొని అతడిని నీవాడిగా చేసుకో. ఇప్పుడు అభిమాన పడితే నష్టపోయేది తనే. తండ్రి డబ్బుతో తను అభిమానం ఆత్మీయత ఏం కొనలేదు. అతను తుండు చుట్టుకుని బయటకొచ్చాడు. అక్కడున్న మరో తుండు తీసుకుని అతని వీపద్దింది. అతని కళ్ళల్లో మెల్లగా జీవం వచ్చినట్లు తళతళలాడాయి. శిరీష, అబ్బా, నోటి ముత్యాలు రాలుతున్నాయే అంది. ఆమె అటాచీ తీసి పౌడర్ డబ్బా తీసి అతని వీపుపై చల్లింది. అతను లుంగీ షర్టు వేసుకుని ఆమె భుజాలపై చేతులు అంచాడు. ఆమె తుండు తీసుకువెళ్ళింది. ఆమె స్నానం చేసి వచ్చేసరికి భోజనం వచ్చింది. అబ్బా, ఆకలి లేదండి, ఒక ప్లేట్ అయితే చాలు అంది వచ్చి అతని పక్కన కూర్చుని. ఇద్దరూ అన్నం తిని లేచారు. శిరీష, మీ అమ్మా నాన్న అభిమానం చూస్తే మతిపోతుంది. మీ అభిమానానికి తగనేమో అనిపించింది. శిరీష్ వచ్చి అతని దగ్గరగా దిండ్లు సర్దింది. నువ్వంటే ప్రేమాభిమానాలు లేవనుకుంటున్నావు కదూ? అదేం లేదు. నేనే గిల్టీగా ఫీల్ అవుతున్నాను. నీకెలా చెప్పాలో, నువ్వెలా అర్థం చేసుకుంటావో అర్థం కావడం లేదు అన్నాడు కళ్ళు మూసుకుని. చెప్పండి అంది అతని చెయ్యి అందుకుని. నాకు నాకు తెలియకుండానే కొన్ని సంఘటనలు జరిగిపోయాయి అన్నాడు. అందులో ఒకటి మీ వదిన మీకు చేరువవడం. అది విడరాని బంధంగా మారిపోవడం, అవునా? శిరీష, నేను ఊహించగలను అంది. తన సహనానికి తనే ఆశ్చర్యపోయింది. అన్నింటికీ బోర్ బోర్ అనే తనేనా? అసహ్యం కలుగుతోందా? జాలి కలుగుతోంది అంది.
థ్యాంక్ యూ శిరీష, థ్యాంక్ యూ. తన రెండు చేతులు తన గుప్పిట బిగించాడు. ఆమె నవ్వి అతని భుజంపై తలవాల్చింది. నాకు తెలిసి తెలియని వయసులో అన్నపోయాడు. ఆ తర్వాత వదిన ఏం చెబితే అది చేశాను అన్నాడు మెల్లగా. ఆమెకు సన్నగా మంట బయలుదేరింది. నాకు విషయాలు తెలియని వయసులోనే ఆమెకు లొంగిపోయాను. నాకేం కావాలో ఆమె నిర్ణయించేది. నాకు పెళ్లి సంబంధాలు చూస్తుంటే ఆశ్చర్యం వేసింది. ఆమె ఉండగా పెళ్ళెందుకని వాదించాను. లోకం మా సంబంధాన్ని అంగీకరించదని ఆమె పట్టుబట్టి శశితో పెళ్లి చేసింది. అదొక స్వాప్నిక జగత్తు. అక్కడ నేను లేను. అంతా వదినే. అంతా ఆమె మహిమే. వద్దండి, వద్దు, మీరేం చెప్పద్దు. ముఖం చేతుల్లో దాచుకుంది. విను సిరి, నా హృదయంలో రగిలే అగ్నిగుండం నీకు కాక ఎవరికి చెబుతాను అన్నాడు. అతని కళ్ళు చెమర్చాయి. చెప్పండి అంది ధైర్యం కూడా తీసుకుని. మా అమానుషత్వానికి శశి బలైపోయింది. ఆ అమ్మాయిని వదిన బావుంది అంది. అంగీకరించాను. మన స్థాయి చాలా పెద్దది. అది కావాలి ఇది కావాలని అడగమనేది. నాకు ఆమె మాట వేదం. శశిని మీరే చంపారా? ఆత్మహత్య చేసుకుందా? నిజం చెప్పండి అంది శిరీష. ఆత్మనడిగితే మేమే చంపామనాలి. చనిపోయే పరిస్థితులు కల్పించాం అన్నాడు. అంటే? స్కూటర్ లేదని ఏడిపించాం. స్కూటర్ తెచ్చింది. ఏదో ఒక దానికి ఏడిపించడం. ఆ అమ్మాయి నిరసనగా జవాబు చెప్పడం, నేను శశిని కొట్టడం మామూలైపోయింది. శశి మా ఇద్దరినీ చూసిన రోజున నానా మాటలు అంది. అదే గదిలో ఒకే మంచంపై చూసింది. ఓ గాడ్! ఆమె హృదయం ఏడుస్తోంది. ఇలాంటి దురదృష్టం ఏ ఆడపిల్లకు రాకూడదు. భర్త నోటి మీదుగా అతని రాసక్రీడల తాలూకా రసమయ ఘట్టాలు వినడమా? ఆ భగవంతుడు నన్ను ఎందుకు క్షమించాడో నాకు తెలీదు. ఆ రోజు నా దగ్గరకు రమ్మన్నాను. శశి చూసిన అసహ్యకరమైన చూపు ఈ జన్మలో కాదు, మరో జన్మలో కూడా మరిచిపోలేను. ఆమె దెబ్బలు తింది, తిట్లు తింది. కానీ మళ్ళీ నా మంచం ఎక్కలేదు. నన్ను పురుగును చూసినట్టు చూసింది. నాలోని పురుషహంకారం కోడెత్రాచులా బుసలు కొట్టేది. అందుకే చంపారా? నిలువెల్లా వణికిపోయింది. చంపలేదు. చావడానికి మార్గం వేశాం. ఆ రోజు నాకు లొంగలేదని హింసించి మేం బయటికి వెళ్ళాం. ఆమె ఆత్మహత్య చేసుకుంది. నీకేం తక్కువ? మరో 1,00,000 కట్నంతో పిల్లనిస్తారు అని వదిన ఓదార్చింది. నాలోని రాక్షసుడు శశి తప్పులే చూశాడు అన్నాడు. శిరీష వణుకుతూ లేచింది. నన్ను నన్ను ఇప్పుడు చంపుతారన్నమాట. దూరం జరిగింది. శిరీష, అతను వెళ్ళి చొప్పున ఆమెను పట్టుకున్నాడు. నీ ముందు దోషిగా నిలబడరాదనే నా జీవితం నీ ముందుంచాను. నువ్వు నన్ను క్షమించగలిగితే అన్నాడు. ఆమె మాట్లాడక మంచం మీద వాలిపోయింది. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైనట్టుంది ఆమె పని. అకస్మాత్తుగా ఇంత అభిమానం పుట్టుకొచ్చిందేమంటావేమో. ప్రతి నిమిషం అందమైన శశి నా ముందు నిలబడి తన మరణానికి కారణం అడుగుతున్నట్టే ఉంది. ఆమెను మరిచిపోయి కొత్త జీవితం ప్రారంభించాలి. అతను చెబుతున్నాడు. ఆమె వింటోంది. మెల్లగా లేచి బయటకొచ్చింది. బీచ్కి వెళదామా? శిరీష, ఆత్మహత్య చేసుకోనులేండి. అలాంటి అవసరం వస్తే మొదట మిమ్మల్ని చంపి నేను చేస్తాను అంది దృఢంగా. ఇద్దరూ బయటకొచ్చారు. ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. అర్థం కాని అరవంలో మాట్లాడుతున్నారు జనం. వాళ్ళని తప్పించుకునొచ్చి టాక్సీని పిలిచి కూర్చున్నారు. వారు సముద్రపు ఒడ్డుకు వెళ్లారు. సముద్రంలాగే ఆమె హృదయం ఎగసిపడుతోంది. ఆ నును చీకట్లో కనిపించే నీడల్లాగే ఆమె హృదయంలో ఏ భావం గోచరించడం లేదు. అయోమయ అవస్థలో ఉంది. తనకు వద్దన్న తండ్రి పెళ్లి చేశాడు. దాన్ని కూతురుగా అంగీకరించాలి, గౌరవించాలి. మీరాబాయికి దూరంగా, అతి దూరంగా తన భర్తను తీసుకుని వెళ్ళాలి. విదేశాల కంటే తల్లి తండ్రి అంగీకరించరు. అంగీకరింపజేయాలి. సిరి, ఓయ్ చిటపట, జీవితం ఆకృతి లేని మట్టి ముద్ద. దాన్ని మలుచుకోవడం మీ చేతుల్లో ఉంది. ఈ జీవితానికి ఆకృతి దిద్దేది స్త్రీలే అని అభిమన్యు అన్న మాటలు గుర్తుకొచ్చి ఒక నిశ్చయానికొచ్చింది. మౌనంగా కూర్చోవడానికొచ్చావా? మధుకృష్ణ కాస్త నిష్ఠూరంగా అన్నాడు. ఆమె ఇటు తిరిగి నవ్వింది. మానసికంగా దగ్గరవ్వాలంటే శారీరకంగా కూడా దగ్గరవ్వాలి. అందుకే తన అభిజాత్యం, అభిమానం, అసహ్యం దూరం నెట్టి అతని చేతుల్లో ఒరిగిపోయింది. సిరి, అతను ఆమె నుదురు చుంబించాడు.